అడుక్కోవడానికి నాకు సమస్య లేవు కానీ నువ్వు వెళ్ళొచ్చు. రే మీ నాన్న బాధ భరించలేక నువ్వు గుడికి రావడం తప్ప నీ గురించి నువ్వు గుడికి రావా? ఇప్పుడేంటి మీ దేవుడు ఉన్నాడు అంటావు. ఇప్పుడు పూజిస్తున్న పాముని అదే పాముని జనంలో కోసుకుని తింటారు. ఇప్పుడు మీ దేవుడు వెళ్ళి వాళ్ళందరినీ శిక్షిస్తాడా? బాబా నీ నోట్లు నోరు పెట్టాను చూసావా, నా చెప్తే నేను కొట్టుకోలే. వెళ్ళొచ్చే. ఆగన్నా, ఇది చీమలు పెట్టే పుట్ట అన్న. ఈ పుట్టలో పాలు పోస్తే పాము పాలు తాగుతులతో పక్కన పెడితే పాప అందులో చీమలు చచ్చిపోతాయి. ఇవే పాలు అక్కుని ముచ్చడికిస్తే పాప ఒక పూట వాడు కడుపు నింపినవాడు అవుతావు. అంత పొద్దునే లేచి 100 పేసనాలు తిరిగి నా సోమవారం పాలు పోసుకుంటే ఆ ముష్టివాడి కొడుకు ఇచ్చి మాతవా పోవయ్యా పో. మన మనుషులు బలి విచిత్రంగా ఉంటారా. ఈ చేతితో పాలు పోసి పూజించి పాము కనిపిస్తే అదే చేతితో కొట్టి చంపేస్తారు.